మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నవరాత్రులలో 7వ రోజు ఆదివారం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు శ్రీ మహాచండీ దేవి ఒక కుక్కను ఎలా కాపాడిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాచండీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో వింధ్యా పర్వతాల పాదాల చెంత భైరవపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామానికి కొద్ది దూరంలో ఒక చిన్న కొండపై శిథిలావస్థలో ఉన్న ఒక పురాతన శ్రీ మహాచండీదేవి ఆలయం ఉండేది. ఆ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని, కానీ సరైన పూజలు ఆదరణ లేకపోవడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిందని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఆ ఆలయానికి వెళ్ళాలంటేనే ప్రజలు భయపడేవారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో దుష్టశక్తులు సంచరిస్తున్నాయని ఒక అవంతి ఉండేది. ఆ గ్రామంలో క్రూర శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు బ్రాహ్మణుడే అయినా అతనిలో బ్రాహ్మణత్వపు లక్షణాలు ఏమాత్రం లేవు. అతను అత్యంత దురాశాపరుడు, క్రూరుడు, ధనం కోసం ఎంతటి నీచమైన పనినైనా వెనుకాడని స్వభావం కలవాడు. వేద మంత్రాలను డబ్బు సంపాదనకు ఒక మార్గంగా చూసేవాడు తప్ప వాటిపై అతనికి ఏమాత్రం భక్తి లేదు. అదే గ్రామంలో ఒక వీధి కుక్క ఉండేది. దానికి ప్రత్యేకంగా ఏ పేరు లేదు. ఊరి ప్రజలు పెట్టే అన్నం తింటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన మానాన తాను బ్రతికేది. ముఖ్యంగా ఆ కుక్క ఎక్కువ సమయం చండీదేవి ఆలయం ఉన్న కొండ దిగువన గడిపేది. ఎవరూ పట్టించుకోకపోయినా దాని చూపులు ఎప్పుడూ ఆ ఆలయం వైపే ఉండేవి. దాని ప్రవర్తనలో ఏదో తెలియని ప్రశాంతత, భక్తి కనిపించేవి. శర్మకు ఒక రహస్యం తెలిసింది. ఆ శిథిలమైన చండీ ఆలయం గర్భగుడి కింద పూర్వకాలపు రాజులు దాచిన ఒక అపారమైన నిధి ఉందని, దానిని కొన్ని శక్తివంతమైన క్షుద్ర శక్తులు కాపలా కాస్తున్నాయని ఒక పురాతన తాళపత్ర గంధం ద్వారా తెలుసుకున్నాడు. ఆ నిధిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అతనిలో దురాశ పెరిగిపోయింది. కానీ ఆ క్షుద్ర శక్తులను ఎదుర్కోవటం తన వల్ల కాదని అతనికి తెలుసు. అందుకే ఆ ప్రాంతంలో పేరు మోసిన కాలదందుడు అనే ఒక మాంత్రికుణ్ణి ఆశ్రయించాడు. కాలదందుడు క్షుద్ర పూజలలో, తంత్ర విద్యలలో ఆరితేరినవాడు. అతను డబ్బు కోసం ఎలాంటి పాపానికైనా ఒడిగట్టేవాడు. కూర శర్మ కాలదందుడి దగ్గరకు వెళ్ళి నిధి గురించి చెప్పి దానిని సాధించడానికి సహాయం చేయమని కోరాడు. ఆ నిధిని మనం బయటకు తీయగలిగితే అందులో సగం నీకే ఇస్తాను అని ఆశ చూపించాడు. కాలదందుడు అందుకు అంగీకరించాడు. ఆ నిధిని కాపలా కాస్తున్నవి సాధారణమైన శక్తులు కావు. వాటిని శాంతింపజేయాలంటే లేదా వాటిని జయించాలంటే మహాచండీదేవి యొక్క ఉగ్రమైన శక్తిని ఆవాహన చేయాలి. అయితే నాకున్న తాపస విద్యలతో అమ్మవారి సాత్విక శక్తిని నేను నేరుగా ఆవాహన చేయలేను. దానికి ఒక మార్గం ఉంది. రాబోయే దేవీ నవరాత్రులలో 8వ రోజైన దుర్గాష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో అమ్మవారి ఆలయంలోనే ఒక నరబలి ఇవ్వాలి. ఆ బలి ద్వారా భిన్నమైన శక్తితో నేను ఆ క్షుద్ర శక్తులను బంధించి నిధిని బయటకు తీయగలను అని చెప్పాడు. నరబలి అనే మాట వినగానే క్రూర శర్మ ఒక్క క్షణం భయపడ్డాడు. కానీ నిధిపై ఉన్న ఆశ అతని భయాన్ని జయించింది. అయ్యో, నరబలి అంటే ఊరిలో ఎవరినైనా ఎత్తుకు రావాలా? అది తెలిస్తే మన ప్రాణాలు దక్కవు అని అన్నాడు. అప్పుడు కాలదందుడు వికృతంగా నవ్వి, మూర్ఖుడా, మనిషిని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్న ఏ జీవైనా పర్వాలేదు. ముఖ్యంగా విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకాన్ని బలి ఇస్తే దాని ఆత్మ శక్తివంతంగా మారి మన పని సులభం అవుతుంది. మన ఊరిలో ఆ కుక్క ఉంది కదా, రోజు ఆలయం దగ్గరే తిరుగుతూ ఉంటుంది. దానికి ఎవరూ లేరు. దానిని మనం పట్టుకున్నా ఎవరూ అడగరు. దుర్గాష్టమి రోజు దానిని బంధించి ఆ రాత్రికి బలి ఇద్దాం అని తన దుష్ట ప్రణాళికలను వివరించాడు. ఆ ప్రణాళిక కూరశర్మకు నచ్చింది. ఇద్దరూ కలిసి దుర్గాష్టమి రోజు కోసం ఎదురు చూడసాగారు.
నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఊరంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. కానీ ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం పాపపు ఆలోచనలు తిరుగుతున్నాయి. దుర్గాష్టమి రానే వచ్చింది. ఆ రోజు పగటిపూట క్రూరశర్మ ఆ కుక్క దగ్గరకు వెళ్ళాడు. రోజు తనను చూసి దూరంగా పారిపోయే కుక్క ఎందుకో ఆ రోజు కదలకుండా అక్కడే నిలబడి ఉంది. క్రూరశర్మ దానికి ఒక రొట్టె ముక్కను ఆశగా చూపించాడు. ఆకలితో ఉన్న ఆ కుక్క అతని దగ్గరకు రాగానే దాని మెడకు ఒక తాడు బిగించి లాక్కెళ్ళి ఒక పాడుబడిన ఇంట్లో బంధించాడు. ఆ అమాయక జీవి తనకేం జరగబోతుందో తెలియక ఆకలితో భయంతో మూలుగుతూ ఉండిపోయింది. దుర్గాష్టమి అర్ధరాత్రి. ఆకాశం దట్టమైన నల్లని మేఘాలతో కమ్ముకుని ఉంది. ప్రపంచమంతా నిద్రలో ఉండగా క్రూరశర్మ కాలదండు ఆ కుక్కను తీసుకుని చండీదేవి ఆలయం ఉన్న కొండపైకి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. కాలదందుడు ఆలయం ముందు ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేశాడు. దాని చుట్టూ మనుషుల పుర్రెలు, ఎముకలతో వికృతమైన ముగ్గులు వేశాడు. తర్వాత ఆ కుక్కను హోమగుండం పక్కన ఉన్న ఒక బలిపీఠానికి కట్టివేశాడు. ఆ జీవి భయంతో వణికిపోతూ దీనంగా అరుస్తోంది. దాని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. కాలదందుడు తన చేతిలో ఉన్న ఒక పదునైన కత్తిని పైకెత్తి కొన్ని ఘోరమైన మంత్రాలను చదవటం ప్రారంభించాడు. ఆ మంత్రాల ప్రభావానికి గాలి భయంకరంగా వీచటం మొదలైంది. హోమగుండంలోని నిప్పులు నీలం రంగులోనికి మారాయి. క్రూరశర్మ భయంతో వణికిపోతున్నాడు. కానీ నిధిపై ఆశతో అక్కడే నిలబడ్డాడు. ఓ మహాశక్తుల్లారా, ఈ జీవబలిని స్వీకరించి మాకు ఆ నిధిని ప్రసాదించండి అని గట్టిగా అరుస్తూ కాలదందుడు కత్తిని ఆ కుక్క మెడపై వేయడానికి బలంగా దించాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. కాలదందుడి కత్తి ఆ కుక్క మెడకు అంగుళం దూరంలో ఉండగా ఒక్కసారిగా శిథిలావస్థలో ఉన్న ఆలయ గర్భగుడి తలుపులు ప్రచండమైన శబ్దంతో బద్దలయ్యాయి. లోపల నుంచి 1000 సూర్యులు ఏకమైనట్లుగా ఒక మహా తేజస్సు వెలువడి ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆ కాంతికి మాంత్రికుడి కళ్ళు మూసుకుపోయాయి. ఆ తేజస్సు మధ్యలో నుంచి అగ్ని శిఖల వంటి జటలతో 18 చేతులలో శంఖ, చక్ర, గద, ఖడ్గం, త్రిశూలం వంటి భయంకరమైన ఆయుధాలను ధరించి మండుతున్న కళ్ళతో సింహవాహనంపై ఆసీనురాలై శ్రీ మహాచండీదేవి ఉగ్రరూపంతో ప్రత్యక్షమైంది. ఆమె వికట హట్టహాసం ఆ కొండలన్నీ దద్దరిల్లేలాగా చేసింది. ఆమె భయంకర రూపాన్ని చూడగానే కాలదందుడు, క్రూరశర్మల గుండెలు ఆగిపోయినంత పనైంది. వారి శరీరం భయంతో కొయ్యబారిపోయింది. ఓరి నీచులారా, దుర్మార్గుల్లారా అని ఆకాశం దద్దరిల్లేలా గర్జించింది చండీమాత. నవరాత్రుల వంటి పవిత్ర సమయంలో నా ఆలయ ప్రాంగణంలోనే ఒక అమాయక జీవిని బలి ఇవ్వడానికి ఎంత ధైర్యం మీకు? భక్తి పేరుతో మీ స్వార్థం కోసం మోగజీవి ప్రాణాలను తీయాలని చూస్తారా? ఈ కుక్క రూపంలో ఉన్నది సామాన్యమైన జీవి కాదురా. ప్రతి జీవిలోనూ నేనున్నాను. దీని ఆర్తనాదం నా హృదయాన్ని తాకింది. దీని అమాయకపు భక్తి నన్ను ఇక్కడికి రప్పించింది. మీ దురాశకు, మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని ప్రళయకాల రుద్రునిలా గర్జించింది. కాలదంతుడు తేరుకుని తన మంత్రశక్తులను ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ ఆదిపరాశక్తి ముందు అతని క్షుద్ర మంత్రాలు గడ్డి పరకల్లా తేలిపోయాయి. అమ్మవారు తన చేతిలోని త్రిశూలాన్ని అతని వైపు విసిరింది. అది మెరుపు వేగంతో దూసుకువచ్చి అతని గుండెల్లో గుచ్చుకుంది. అతను ఆహాకారాలు చేస్తూ తను ఏర్పాటు చేసుకున్న హోమగుండంలోనే పడి భస్మమైపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన క్రూరశర్మకు మతిపోయింది. భయంతో పిచ్చివాడిలా మారి క్షమించు తల్లి, నన్ను క్షమించు అని అరుస్తూ ఎటు పడితే అటు పిచ్చిగా పరిగెత్తటం ప్రారంభించాడు. అమ్మవారు అతనిని ఏమీ చేయలేదు. కానీ అతని దురాశ, అతని పాపమే అతనికి శాశ్వతమైన శిక్షను విధించాయి. ఆ తరువాత అమ్మవారు శాంతించి బలిపీఠానికి కట్టి ఉన్న ఆ కుక్క వైపు కరుణతో చూసింది. ఆమె చూపు తగలగానే దాని కట్లు వాటంతటా అవే ఊడిపోయాయి. అది స్వేచ్ఛ పొంది నేరుగా అమ్మవారి సింహం పాదాల దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతగా ఆమె పాదాలను నాకటం ప్రారంభించింది. అమ్మవారు చిరునవ్వు నవ్వి గాలిలో అంతర్ధానమయ్యింది. ఆ భయంకరమైన రాత్రి గడిచి ఉదయమయ్యింది. గ్రామస్తులు కొండపై జరిగిన శబ్దాలకు భయపడి తెల్లవారగానే ధైర్యం చేసి పైకి వెళ్ళి చూశారు. అక్కడ హోమగుండం బూడిద తప్ప ఏమీ లేదు. కానీ ఆలయం మాత్రం కొత్త తేజస్సుతో వెలిగిపోతుంది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దివ్యమైన కాంతితో ప్రకాశిస్తుంది. ఆ ఆలయం ద్వారం ముందు ఆ కుక్క గంభీరంగా
ఒక క్షేత్ర పాలకుడిలా కూర్చుని ఉంది. పిచ్చివాడైపోయిన కూరశర్మ ఊరంతా తిరుగుతూ జరిగిందంతా వాగుతున్నాడు. గ్రామస్తులకు విషయం అర్థమైంది. ఒక అమాయక జీవిని రక్షించడానికి సాక్షాత్తు జగన్మాతే ఉగ్రరూపంతో అవతరించిందని గ్రహించి పశ్చాత్తాపంతో అమ్మవారి పాదాలపై పడ్డారు. ఆ రోజు నుంచి భైరవపురంలో ఆ చండీదేవి ఆలయం పునరుద్ధరించబడింది. ఆ కుక్కకు భైరవుడు అని పేరు పెట్టి అది బ్రతికినంత కాలం దానికి సేవలు చేశారు. నిజమైన భక్తి ఆడంబరాలలో కాదు, జీవ కారుణ్యంలోనే ఉందని, ధర్మాన్ని రక్షించడానికి అమ్మవారు ఏ రూపంలోనైనా ఎంత ఉగ్రంగానైనా అవతరిస్తుందని ఆ గ్రామ ప్రజలు తరతరాలుగా చెప్పుకున్నారు. అలా చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది. ఈమె తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది, అప్పుడప్పుడు దయగల రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమాగౌరి, పార్వతి లేదా హేమవతి, శతాక్షి, శాకాంభరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తూ ఉంటారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్న మాస్తా మొదలైన పేర్లతో పిలువబడుతుంది. నవరాత్రుల మహోత్సవాలలో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాతన దేవాలయాలలో చండీదేవి ఒకటి. మన హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు. అప్పుడు పరమశివుడు ఈ సమస్య నుండి బయటపడాలంటే జగన్మాతను స్తుతించాలని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా కలిసి జగన్మాతను ఆరాధిస్తారు. అప్పుడు జగన్మాత మహాకాళీ చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తుంది. అలా రాక్షసులను సంహరించిన తరువాత చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడిపోతుంది. అందుకే చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. హరిద్వార్లో ఉన్నటువంటి చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు రూపొందించారని అక్కడ ప్రజలు నమ్ముతారు. అలాగే ఈరోజు దేవీ భాగవతంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు అమ్మవారి అనుగ్రహంతో కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా ఒకసారి సూతక మహాముని సౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. హే మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తూ ఉన్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోనికి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను, శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి యజ్ఞ ప్రభువు కాబట్టి, ఇది దైవ కార్యార్థం చేస్తున్న యజ్ఞం కాబట్టి జనార్దుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వైకుంఠం వెళ్ళేసరికి విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. అప్పుడు వారు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఊదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. అప్పుడు నిద్రలేపటం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ పురుగుతో వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దైవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. దానికి అందరూ అంగీకరించారు. కానీ ఆ చెదపురుగు ఒక ధర్మ సందేహం వెల్లబుచ్చింది. ఓ కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా.
పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి అని చెదపురుగు వేసిన ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ చెదపురుగు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండాలలో అవిస్సులు వేసేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దైవ కార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. అలా చెదపురుగు వెళ్ళింది. నేలపై అన్నీ ఉన్న ధను రంగం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పేటున ధనస్సు విరిగి పడింది. భీకర శబ్దం భూమి ఆకాశాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. సముద్రాలు వణికిపోయాయి. తిమిలాలకు వణుకు పుట్టింది. పెద్ద గాలులు వీచాయి. పర్వతాలు క్రక్కదిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడా కలవల పడుతూ ఉన్నారు. ధనుసు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు. కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. అంతసేపటికి చీకట్లు విడిపోయాయి. భీభత్సం శాంతించింది. శిరస్సు లేని విష్ణువు మొండెం దేవతలకు కనిపించింది. అది చూసి దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు. ఏమి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ సరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్చేతుడవై, అభేద్యుడవై, అధార్యుడవై నీవే ఇలా అయిపోతే మరిక దేవతలతో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోవాలి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షలో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమై ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం! మాకు ఇక రక్షకుడెవరు అని బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా బాధపడుతూ ఉన్నారు. దిక్కు తోచక డీలాపడి విలపిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన దేవగురువు దేవతలతో ఇలా అన్నాడు: మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం? రవ్వంతా తేరుకోండి. దేవతలే ఇంత బెబ్బేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పదును పెట్టండి. బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషకారము రెండూ కూడా సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉపక్రోషం వచ్చింది. దేవగురువు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకరం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? మనమందరము కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అని ఇంద్రుడు అనగానే అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు: దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖ సంతోషాలు, సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు. ఆ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనే పడిపోయింది. అంతా కాల మహిమ. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశానికి దేవతలంతా కూడా సమ్మతించారు. దేవిని ప్రార్థించారు. ఓ దేవి మహామాయ, నమో నమః. ఓ జగన్మాత, ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిందని నీకు తెలియదా? తెలిసి ఈ ఆలస్యం ఏమిటి తల్లి అని దేవతలంతా కూడా దేవిని స్తుతించారు.
వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్తుతులతో నేను సంతుష్టి చెందాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తాపస శక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే విష్ణువును బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది కూడా చెప్తాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహ వాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్తుతించాడు. అతను ఇలా వరం కోరుకున్నాడు. మాతా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అని అన్నాడు. దానికి నేను, హయగ్రీవ, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం, ఏ వరమైనా సరే కోరుకో అని చెప్పాను. సరే అయితే, జగదాంబిక, గుర్రం తల కలిగిన చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు అన్నాడు రాక్షస మహావీర. తదాస్తు అని నేను వరం ఇచ్చాను. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు అని చెప్పి పంపించాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను అపహరించి దేవతలను మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత, ఓ దేవతలారా, ఒక అద్భుతమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేరుగా అతికిస్తాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దైవకార్యం. శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా కూడా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. ఇక అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల ఆ శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. అమ్మవారి అనుగ్రహం వల్లనే హయగ్రీవ అవతారం వచ్చింది. అలాగే ఈరోజు దేవీ భాగవతం వినటం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే ఈ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి పూర్వం ఋతవాక్ అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్ర గండాంతకాలంలో జన్మించడం వల్ల కొడుకు పుట్టినప్పటి నుంచి వారు వ్యాధి పీడితులయ్యారు. పుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవితం, కుభోజనం వల్ల దివసం, మిత్రుడి వల్ల సుఖం నశిస్తాయని అన్నారు పెద్దలు. వారు పుత్రుని గురించి ఇలా దుఃఖిస్తున్న సమయంలో అక్కడికి గర్క మహర్షి వచ్చారు. అప్పుడు ఋతవాక్కు గర్క మహర్షిని ఆహ్వానించి, ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు, శాంతి ఏమిటి అని అడిగాడు. దానికి గరుకుడు ఇలా అన్నాడు, రేవతి నక్షత్ర గండాంత కాలంలో జన్మించటం వల్ల నీ పుత్రుడు దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆది వ్యాధులకు కారణం. ఈ దుఃఖం పోవాలి అంటే దుర్గాదేవిని ఆరాధించాలి అని చెప్పి సెలవు తీసుకున్నాడు.
తర్వాత ఋతువాక్కు మహర్షి చెప్పినట్టే దుర్గను ఉపసించాడు. దానివల్ల కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తన పుత్రుణ్ణి కుపుత్రుడిగా మార్చిన రేవతి నక్షత్రం మీద కోపంతో నెలకు రాలిపోమని ఋతువాక్కు శపించాడు. వెంటనే రేవతి నక్షత్రం కుముదాద్రి మీద పడింది. అప్పట్నుంచి ఆ పర్వతం రేవధాత్రి అయ్యింది. ఆ నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యక ఆవిర్భవించింది. దీనిని ప్రముచుడు అనే ఒక మహర్షి చూసి ఆ కన్యకి రేవతి అని నామకరణం చేసి పెంచుకున్నాడు. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రచుడితో, నాయన దుర్గముడనే రాజు మీ అమ్మాయికి తగిన వరుడు అని చెప్తాడు. దేవ వశాత్తు అదే సమయానికి దుర్గముడు వేట కోసం అడవికి వచ్చి ఆశ్రమానికి వచ్చాడు. రాజ లక్షణాలతో వినయ విధేయతలతో విరజిల్లుతున్న దుర్గముణ్ణి చూసి ఆప్యాయంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేస్తూ, నీ భార్య క్షేమం గురించి అడుగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది గనుక అని అన్నాడు ప్రముచుడు. అప్పుడు దుర్గముడు, అంతా కుశలమే, నా భార్య ఇక్కడే ఉంది అంటున్నారు, ఎవరావిడ అని అడిగాడు. అప్పుడు రేవతి గురించి చెప్పాడు ప్రముచుడు. తన వివాహ విషయం తెలుసుకున్న రేవతి తనకు రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరుతుంది. ఆమె కోరికపై ప్రముచుడు తన తపశ్శక్తితో నక్షత్ర వీధుల్లో మరో రేవతిని సృష్టించి అదే ముహూర్తంలో వారిరువురికి వివాహం జరిపించాడు. ఏమి కావాలో కోరుకోమని అల్లుణ్ణి అడిగాడు. అప్పుడు దుర్గముడు, నేను స్వయంభూ మనువంశంలో జన్మించాను కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్లుగా వరం ఇయ్యి అని అభ్యర్థించాడు దుర్గముడు. అయితే దుర్గమ, దేవి భాగవతం విను, నీకు అలాంటి పుత్రుడు జన్మిస్తాడు అన్నాడు ప్రముచుడు. తర్వాత రేవతిని తీసుకొని రాజధానికి చేరుకొని ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు దుర్గముడు. కొంతకాలానికి ఒకనాడు లోమస మహర్షి దుర్గముడు ఉంటున్న రాజధానికి వచ్చాడు. అప్పుడు దుర్గముడు మహర్షికి ఎదురు వెళ్ళి అతిథి మర్యాదలు జరిపి దేవీ భాగవతం వినాలనే కోరికను మహర్షికి తెలియజేశాడు. లోమసునుడు సంతసించి అభిష్ట సిద్ధి కలుగుతుంది అని ఆశీర్వదించి ఒక శుభ ముహూర్తాన పురాణ శ్రవణం చేయించాడు. రేవతి సహితుడై దుర్గముడు దేవీ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. తర్వాత రేవతి గర్భం ధరించి లోక కళ్యాణ కారకుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసవించింది. ఆ పిల్లవాడికి రేవంతుడు అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారములు జరిపించి గురుకులంలో వేదశాస్త్రాలు అధ్యయనం చేయించారు. ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు రేవంతుడు. బ్రహ్మదేవుడు రేవంతుని యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు. దేవీ భాగవతాన్ని వినటం వల్ల కలిగే పుణ్యఫలం అనంతం. దేవి అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది, సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. నిమిషంలో కష్టాలు, కన్నీళ్లు, పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.